మనం తెలుసుకుందాం. ఎలాంటి VR ర్యాంక్ స్టెప్స్ అయినా మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడైతే మనం క్యారెక్టర్ స్కిల్స్ గురించి మాట్లాడతాం. క్యారెక్టర్ స్కిల్స్ ఓరియన్, లూనా, జోటా, హయోటా పెట్టుకొచ్చేసి రాకీ. ఓకేనా గైస్? ఇప్పుడు మనమైతే సోలో ర్యాంక్ పుష్ అయితే మనం మాట్లాడతాం. సోలో ర్యాంక్ పుష్ ఇస్ ద బెస్ట్ ప్లస్ మనకి బాగా పడిద్ది అనమాట. ప్లస్ అనేది మీరు ఒక్క కిల్ కొట్టేసి టాప్ 40లో చనిపోయినా కానీ ప్లస్ బాగా పడిద్ది. ఓకేనా గైస్? లేట్ చేయకుండా మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, నేనైతే వచ్చేసాను ఇప్పుడు మ్యాచ్లోకి అయితే. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ దిగాలంటే సెంటోసా, కేప్ టౌన్, రిన్నమ్, ఇంకా అబ్జర్వేటరీ ఇలాంటి ప్లేసెస్లోనే దిగాలి మనం. కానీ మీకు సోలో కాబట్టి పీక్లో అయితే దిగుతున్నా నేను. పీక్లో దిగినాం. ఓకేనా గైస్? పీక్లో దిగిన తర్వాత ఆటో రివైవ్ ఉండేది కాబట్టి చనిపోయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. దిగిన వెంటనే మినిమం 2-3 కిల్స్ కొట్టామంటే కనుక తర్వాత మనం సేఫ్ ఆడుకోవచ్చు. మనం ఇంకా అప్పుడు టాప్ 30లో చనిపోయినా కానీ మనకి ప్లస్ బాగా పడింది. కానీ గన్ మీద అయితే దిగండి. ఓకేనా గైస్? నేను ఇప్పుడైతే కింగ్ఫిషర్ గన్ మీద అయితే దిగాను. నేను ఈ రైట్ సైడ్ పెరిగేతే లోపు వెనకాల నుంచి నాకు ఒక ఎనిమిది కొట్టాడు. ఓకే అని చెప్పి నేను పర్లేదని ఇలా వస్తే నాకు అసలు బుల్లెట్ ఫైర్ అవ్వలేదు తెలుసా గైస్? బుల్లెట్ అయితే అసలు ఎంత డ్రాగ్ లేపుతున్నా కానీ అసలు ఒక్కో బుల్లెట్ పడుతుంది తప్పించి అట్లా ఇంకా వెనకాల నుంచి అయితే వీడైతే కొట్టేశాడు. నేను ఏంటబ్బా అవ్వట్లేదు అనుకొని నేను ఇంకా కోచినొక్కైతే వెళ్ళిపోయాను. పీనెంట్ వేస్తాడుగా స్టార్టింగ్, సరే పీనెంట్ వేస్తాడు కదా, కింద దిగిన తర్వాత చెక్ చేద్దామని చెప్పేసి కిందకైతే ఈ ఇంటి దగ్గర దిగుతున్నాను. నేను దిగుతుంటే దిగిన తర్వాత అక్కడ కింగ్ఫిషర్తో అయితే పని చేయలేదు నాకు. మరి ఇక్కడ ఎలా ఏంటో మరి చూద్దాం. ఇప్పుడైతే ఫైర్ చేస్తాను నేను. ఫైర్ ఎప్పుడే దిగా ఫైర్ చేద్దాం. ఇప్పుడు బాగానే పని చేస్తుంది కదా, అసలు నాకు అర్థం కాదా. అందుకే నేనైతే వేస్ట్ అమౌంట్ అయితే పడేసాను. నేను ఇంకా హీల్ దొరికింది, మ్యాగ్ ఇంకా దాని బుల్లెట్స్ దొరికి నేను ఇంకా మ్యాగ్ షార్ట్ రన్లో పీనెంట్ ఒక్కడ దొరికిన తర్వాత మ్యాగ్ అనేది నేను వాడిన గైస్. కానీ మ్యాగ్ బుల్లెట్లు పడేద్దాం. ఏకే దొరికింది, ఊకాంగ్ దొరికింది, మ్యాగ్ బుల్లెట్లు అయితే పడేద్దాం. ఊకాంగ్ అయితే తీసుకున్నాం. మ్యాగ్ బుల్లెట్లు మళ్ళీ వచ్చే పడేద్దాం. ఎల్ షేప్కి వెళ్దాం గైస్. ఎల్ షేప్కి వెళ్ళిన తర్వాత చూసి అక్కడ ఎవడన్నా ఉన్నాడేమో అని, లేడు. ఇంకా బుల్లెట్లు తీసుకొని మెట్రిక్ తీసుకొని ఇక్కడ కూడా బుల్లెట్లు తీసుకొని కార్డ్ అయితే మిస్ చేయకండి గైస్. కార్డ్ ఎలా పడిద్ది అంటే బాడీ వచ్చేసి మీకు 70 పడిద్ది, లెగ్ వచ్చేసి 50 పడిద్ది గైస్. మీకు నిజం చెప్తున్నా చాలా మంచిగా ఉంది. దానికి తోడు 4 స్కోప్ ఉంటే మిమ్మల్ని అవి కూడా అవ్వలేదు. ఇంకా ట్రైన్కి అయితే ఇంకా 3 minutes ఉంది. మనమైతే ఇంకా అలా తిరిగేసి చేద్దాం. ఓకే, అక్కడ ఎవడో కనిపించాడు. డ్రాగ్ లేక ఒక బుల్లెటే పడింది నాకు. అసలు లెక్కగా అయితే కార్డ్కి వచ్చేసి ఒక్క ఫైర్ చేస్తే 3 bullets రావాలి. నాకు మరి ఏమవుతుందో తెలియదు, ఒక్కొక్క బుల్లెట్ వస్తుంది. అయినా పర్లేదు కదా, చాలా బాగా పడుద్ది. ఈ మ్యాచ్ ఎలా అయినా పోయకూడదాం అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే వెళ్ళా. ఇక్కడ అప్పుడు లేదు, నాకు అదే అర్థం కాలా. సరే మష్రూమ్ తినేద్దాం. మష్రూమ్ తినేసి అక్కడికి వెళ్ళి టోకెన్ కలెక్ట్ చేసేద్దాం గైస్. టోకెన్ కలెక్ట్ చేద్దాం. ఏమైంది? ఓకే, టోకెన్ అయితే కలెక్ట్ చేసాం. ఇక్కడ కూడా ఉన్నట్టు అనిపించింది, ఎప్పుడు లేడు అనమాట. అయితే ఓకే, ఇప్పుడు అలా వెళ్దాం. ఓకే, ఇక్కడ మనకి ఆ టోకెన్ తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ వెహికల్ ఏమి ఉందేమో చూద్దాం గైస్. వెహికల్ ఉందా ఉంది గైస్. వెహికల్ వ్యాన్ అయితే తీసుకొని బుల్లెట్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్. మనం వెళ్ళి టోకెన్లు అయితే కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, వచ్చేసాం టోకెన్ దగ్గరికి. కలెక్ట్ చేసాం. వెనక్కి వస్తుంటే అవ్వలే సరిగ్గా. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకా హిట్ లిస్ట్ అనేది తీసేసుకొని వద్దాం గైస్. ఓకే, వెళ్తున్నా వచ్చేసా. రన్నింగ్లో అయితే దిగాను. పోలీసులు చూస్తే కొట్టేస్తాను నన్ను. ఓకే, హిట్ లిస్ట్ తీసేసుకున్నాం గైస్. ఓకే, మనకు ఆడు మార్క్స్ సెలెక్టర్ దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్రైన్ వచ్చేస్తుంది కదా గైస్, అని వదిలేద్దాం. ట్రైన్ ఎక్కేద్దాం గైస్. మనమైతే వెళ్ళి ఇప్పుడు ఓకే, ట్రైన్కి అయితే ఇంకా 1 minute 31 seconds అయితే ఉంది. ఓకే, 59, 58, 57 వచ్చేసిన దగ్గరలో ఉన్నాం. మనమైతే వెళ్ళి ఇంట్లో దాక్కున్నాం కాసేపు. వెళ్ళి ఇప్పుడే ట్రైన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ వచ్చి కుప్ప కొట్టేస్తారు. అదే ఒక 5 minutes ఆగి కరెక్ట్గా ఇన్ఫినిటీ రింగ్ టైం వచ్చేది కదా సార్, 18 seconds 17 seconds ఆ టైంలో కొడతాం ఫ్రెండ్స్. మనం వెళ్ళి అప్పుడు ఎనిమిది అప్పుడు వచ్చినా సరే అన్ని ఎలాగైనా కొట్టేసి మనం ఇప్పుడు ఎందుకంటే వెళ్ళిపోతాం, ట్రైన్ ఎక్కేస్తాం కాబట్టి. ఇంకా 28 seconds అయితే ఉంది. బయటకు వద్దాం.
జోంబీస్ ఎవ్వరు లేరు. సరే ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ కూర్చుందాం. ఓకే గాయస్, నేను ఇంకైతే ఇంకో 2-3 డేస్లో ఈ వీడియో కనుక 50 లైక్స్ వచ్చిందంటే కన్ఫర్మ్గా చెప్తున్నా, దానిలో కామెంట్లో 50 లైక్స్ వచ్చి కామెంట్స్లో 10 కామెంట్స్ కన్నా ఎవరి అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి నేను 100 డైమండ్స్ వచ్చి గివ్ వేస్తా. అలాగే మంచి కార్ స్కిన్, ఇంకా P90 స్కిన్ కూడా ఇప్పిస్తాను. నేను ఆల్రెడీ తీసా, కానీ దాని యాట్రిబ్యూట్స్ ఏమీ బాగాలేదు. నాకు ఏంటో నాకు అర్థం కాల సరిగ్గా పడలా. కానీ కార్డుకి ఎప్పుడు కూర్చొనే ఫైర్ చేయండి, నాకు అసలు అవ్వట్లేదు. నాకు నా ఫైర్ బటన్ అయితే ఏమో పని చేయట్లా. వడిగిట్టేద్దాం అనుకున్న సమయానికి వెనకాల నుంచి కొట్టాడు. పర్లా, మన ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎం చూసా, ఏడబ్ల్యూఎం లేదు. M1W7 అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రోజా ఉంది కదా, అక్కడ గ్రోజా తీసుకున్నాము. గ్రోజా తీసుకుని మళ్ళీ కార్డు తీసుకోవాలి. అప్పుడైతే మనకు 4x అయితే అప్లై అయ్యిద్ది మన కార్డుకి. ఒకవేళ లేదు కొనుక్కుంటామంటే కొనుక్కోవచ్చు. ట్రైన్ ఎక్కితే ఇలా చేయొచ్చు. ఓకే, అటు వెళ్ళాడు, మనం ఫైర్ చేసాం, బాగానే పడింది. అడిగి డ్యామేజ్ అయితే ఇప్పుడు రష్ మీదకి ఎక్కేయచ్చు. అడిగి హెడ్ అనేవి ఒకవేళ హెడ్ పడితే ఫస్ట్ బుల్లెట్ 190-180 పడిద్ది తెలుసా గైస్ మీకు. కార్డ్ అంత మంచి గన్ను. ఇప్పుడు కనిపించా అది వేసా గ్లో మేకరు. ఓకే, డ్యామేజ్ వచ్చింది. అడిగి నాకు ఇస్తుంటే నేను గ్లోవాల్ దగ్గర షూట్ చేశాను గైస్. ఈ హార్ట్ రేంజ్కి వెళ్దాంలో పని జరగదు అనుకున్న సమయానికి నా ఫోన్ పిచ్చలాగే అసలు ఫైర్ బటన్ అవ్వాలా నాకు. సో ఇంక నేనేం చేయలేక ట్రైన్ దిగేసా. మళ్ళీ పోచినాకే వెళ్ళా గైస్. మళ్ళీ పోచినాకే వెళ్ళి మళ్ళీ అక్కడే దిగాను నేను. ఈసారి ఎవడైనా ఉంటాడేమో, నన్ను కొట్టినాడేమో అనుకుంటే ఎవడు లేడు. సరే అని కిందకి మెల్లగా దిగుతుంటే మ్యాప్లో కనిపించాడు ఒకడు, అటు నుంచి ఆటో వస్తున్నాడు. ఇంకొకడేమో ఇక్కడ కింద మనకు కనిపించాడు గైస్. కింద నుంచి దిగుతున్నాడు. నేనే సరే కార్డ్తో 180 హెడ్ కొట్టా. తర్వాత కొడదాం అనుకునే సమయానికి నాకు ఫైర్ బటన్ ఒక బుల్లెట్ 2-3 బుల్లెట్లు కాను. సో నాకు అవ్వలా సరిగ్గా, నన్నైతే కొట్టలేకపోయాను అప్పటికి. తర్వాత ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. వీడు ఎక్కేసాడు, ట్రైన్ ఎక్కేసాడు వీడు. ట్రైన్ అయితే ఎక్కేసాడు వీడు. నన్ను ఎందుకు ఎక్కించుకోలేదు నాకు తెలియదు. దరిద్రం. సరే ఇంకా వెళ్దాము. ఇంకేం చేయలేం గైస్. మనమైతే మనకెప్పుడు అంతే జరిగింది. మన బ్యాడ్ లక్. ఎంత ఇదిగా చేద్దాం అనుకున్నా అదే వెళ్ళిపోతాం. ఎందుకని ఇలా అయ్యిద్దో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ అసలు. సరే అని అలా బండి తీసుకుని ముందుకు వెళ్తుంటే ఇంకోటి బండి ఇచ్చాడు. ఆడెనకాలే వెళ్ళా. ఫస్ట్ స్టాండ్కి గుద్దుతాం అనుకున్నా, కిందకు దిగి కొట్టేద్దాం అనుకున్నా. స్కిల్ ఉందని తెలిసి స్కిల్ ఉండి దిగా అనుకున్నా. బండి అయితే వీలు వేసింది. సరే అని ఇంకా స్పీడ్ వెళ్ళి ఎదురుకి వెళ్ళి ఓవర్టేక్ చేద్దాం అనుకుని వెళ్ళా. ఇంకా బండి ఆడి గుద్దేటప్పుడు అక్కడ స్లో అయిపోయింది. నేను దిగిపోయా. కార్డు తీసుకొని ఉన్నా కదా, షార్ట్ రేంజ్లో నాకు అక్కడ బాగా ఫైర్ చేశాడు. కార్డు ఇంకా సిటప్లో ఒకటి వేసి ఇన్హేలర్ తీసుకునే లోపల అటు వెళ్ళాడు. ఇంక నేను ఇంకో గ్లోవాల్ వేసి ఇన్హేలర్ ఒకటి తీసుకొని ఇంకా అటు వెళ్ళిపోయాను. తీరా చూస్తే ఆడు ప్యాక్ వేసేసుకున్నాడు. ప్యాక్ వేసుకున్నాడు కదా అని ఇటు వస్తే ఆడు బొక్కలో ఉన్నాడు. ఇటు ఇంకోటి వేసుకున్నాడు. సరే నేను హీల్ చేసుకుందాం అనుకున్నా, చేసుకునేటప్పటికి అటు నుంచి ఏ గంతో కానీ బాగా కొట్టేశాడు గైస్. అయితే ఆడు చూసారా గైస్, ఒక్క కిల్లుకి నాకు ఎన్ని కిల్ చేశాను నాకైతే అంత గుర్తులేదు. కానీ ప్లస్ మాత్రం 33. మీరు ఫస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు, ఇది నాది 5th మ్యాచ్. ఒక కిల్ 802 మ్యాచ్, డ్యామేజ్ సర్వైవల్ టైం 8 minutes 1 second, హీల్ 127. ఓకేనా గాయస్, దానికే నాకు అంత ప్లస్ పడిందంటే అది చూసుకోండి గాయస్. బాగా ఆడండి మీరు కూడా.